విలేజ్ అనగానే మనకు అందరికి ముందుగా గుర్తొచ్చేది విలేజ్లోనే ఉండే పంట పొలాలు, అదేవిధంగా పూల చెట్లు, విలేజ్ వాతావరణమే కదా. అలాంటి అందమైన వాతావరణంలోని పువ్వులైతే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పువ్వులు అనగానే మనకు గుర్తొచ్చేటివి పల్లెటూర్లలో దొరికే పువ్వులు రేర్గా ఉంటాయి కదా సిటీస్లలో. అలాంటి పూలేనండి ఇవి పూలు. ఈ పూలు అయితే చాలా బాగుంటాయి, నాకైతే ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఇవి ఎన్ని డేస్ అయినా వాడిపోకుండా అలాగే ఫ్రెష్గా లైట్ వెయిట్గా చాలా బాగుంటాయి. ఈ పూలు వచ్చేసి కనకాంబర పూలు అంటారు వీటిని. ఇవి డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్లో పెద్దగా పూస్తాయి, మిగతావి ఎల్లో, రెడ్ కలర్లో కూడా ఉంటాయి. ఈ ఆరెంజ్ కలర్ పూలు చాలా పెద్దగా పూస్తాయండి. చెట్టు నిండా పువ్వులే ఉంటాయి. ఎంత కంఫర్ట్గా ఉంటాయో ఈ పువ్వులు. లైట్ వెయిట్గా ఎన్ని పువ్వులు పెట్టుకున్నా అసలు పెట్టుకున్నట్టే అనిపించదు. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. ఇవి దాదాపు తెల్ల పూలు ఉంటాయి కదా మనకు, కాడపూలు, ఆ కాడపూలలో కూడా కలిపేసి అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటాయి కదా, చాలా రేర్గా ఉంటాయి. సిటీస్లలో అసలు కూడా కనబడవు ఇవి నాకు తెలిసి. అందుకనే నేను ఈరోజు ఈ వీడియో అయితే మీకోసం తీసుకొచ్చాను. ఈ వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని డేస్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. 4-5 డేస్ దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా ఫ్రెష్గా అలాగే ఉంటాయి. చాలామంది పెళ్లి కూతుర్లు కూడా ఇలాంటి ఫ్లవర్స్, లైట్ వెయిట్ ఫ్లవర్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా. అలాంటి పువ్వులలో ఇది ఒక్కటే అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫ్లవర్స్, లైట్ వెయిట్ ఫ్లవర్స్ అండి. చాలా బాగుంటాయి, నాకైతే చాలా ఇష్టం. ఇవి చిన్నప్పుడు చాలా పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడైతే ఎక్కువగా కనిపించట్లేదు. తేలికగా ఉండే పూలలో ఇవి కూడా ఒకటి. అలాగే ఇవి కాడమల్లె పూలలో చాలా సూపర్ కాంబినేషన్గా అయితే పెట్టుకోవచ్చు. డైలీ చూసే వాళ్ళకి బోర్గానే ఉంటుంది ఫ్లవర్స్. అలాగే పల్లెటూర్లలో కూడా వాళ్ళకి కూడా ఇవి రోజు చూస్తూనే ఉంటారు. ప్రతి ఇంటికి ఇలాంటి చెట్లు ఉన్నాయి. పూలు మాత్రం కోసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇవి కొద్దిగా సెన్సిటివ్గా ఉంటాయి కదా. నేనైతే చాలా కేర్ఫుల్గా కోసాను. దాదాపు నాకు 15 మినిట్స్ పట్టింది. మీకు కూడా ఇవి తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎంతమందికి పూలు అంటే ఇష్టం అనేది. విలేజ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కదా. ప్రతి ఇంటికి చెట్టు చూసానంటేనే మీకు తెలిసి ఉంటుంది ఇది ఎంత విలేజో. నాకైతే ఇక్కడికి రేర్గానే వస్తుంటాను, కానీ రేర్గా వచ్చినప్పుడు ఇలాంటి ఫ్లవర్స్ అస్సలు మిస్ చేయను. ఇక్కడ ఏమేమైతే అవైలబుల్గా ఉంటాయో అన్నీ కోసేసుకొని తీసుకెళ్ళిపోతాను. నేనైతే తెంపేయడం స్టార్ట్ చేశాను కదా. వీడియో మీరు పూర్తిగా చూసి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. నేను ఊరు నుండి తెంపుకొచ్చిన పూలని ఇలా వినాయకుడికి దండ కుచ్చేసి వేసేసాను. మీరు కూడా ఈ వీడియోను పూర్తిగా చూస్తుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.